అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన 8 మంది యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మంగళవారం తెల్లవారుజామున గజ ఈతగాళ్లు వలల సాయంతో ఎస్డీఆర్ఎఫ్ అధికారులు గోదావరిని జల్లెడ పెట్టారు. ఇక ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం వడ్డే మహేష్ గా గుర్తించారు. ఇక 7 యువకులు ఆచూకీ అయితే లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. షేర్లంకకు చెందిన కొండేపూడి నాగరాజు చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పొలిశెట్టి అభిషేక్ తన స్నేహితులను పిలిచాడు. ఇక అభిషేక్ ఆహ్వానంపై పలు ప్రాంతాలకు చెందిన మిత్రులు బంధువులు వేడుకకైతే హాజరయ్యారు. భోజనాలు ఆరగించిన తర్వాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది వెళ్లారు. ముందుగా ఒక యువకుడు స్నానానికి దిగి కాస్త లోపలికి వెళ్లాడు. అక్కడ లోతుగా ఉండటంతో అతను మునిగిపోయాడు. అది చూసి మరో 3 అతన్ని రక్షించేందుకు గోదావరిలో దిగి మునిగిపోయారు. అలా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు. ప్రమాదాన్ని గమనించిన 3 యువకులు నదిలోకి దిగకుండా సురక్షితంగా బయటపడ్డారు. యువకులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక పోలీస్ అధికారులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గల్లంతైన 8 మందిలో 4 2 కుటుంబాలకు చెందిన సోదరులు. మహేష్, రాజేష్, క్రాంతి కిరణ్, పాల్ అభిషేక్ సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో పెను విషాదం అయితే నెలకొంది.